హాయ్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ టు సుబ్బు ఆల్ ఇన్ వన్ ఛానల్ అందరికీ. అందరికీ ముందుగా కార్తీక మాస శుభాకాంక్షలండి. ఈ నెలంతా కూడా ఆ శివయ్య నామస్మరణతో ఆయన అభిషేకాలు, పూజల్లో ఎంతో ఆనందాన్ని, తృప్తిని చెందుతున్నాం కదండీ మనమందరం కూడాను. అదేవిధంగా హైదరాబాద్‌లో నిర్వహించే ఈ కోటి దీపోత్సవాన్ని డైరెక్ట్‌గా చూసి ఆనందపడేవారు కొంతమందైతే, టీవీ లైవ్‌లో చూసి ఆనందపడేవారు మరికొంతమంది. ఎలా చూసినా ఆ కోటి దీపోత్సవాన్ని చూసి ఎంతో ఆనందం చెందుతున్నామండి మనమంతా కూడాను. అయితే డైరెక్ట్‌గా చూసే భాగ్యాన్ని ప్రస్తుతానికి ఆ శివయ్య నాకు కల్పించలేకపోయినా, మా తమ్ముడు ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉండడంతో ఆ శివయ్య దర్శనానికి వెళ్ళి, ఆ ఆనందాన్ని తను చూసి అనుభవించి, నేను కూడా ఆ వీడియో చూసి ఆనందపడాలని నాకు ఈ వీడియోని షేర్ చేశాడండి. అది చూడగానే నేను ఎంతో ఆనందపడ్డాను. వీడియో చూస్తేనే నాకు ఇంత ఆనందంగా, కోలాహలంగా మనసుకు అనిపించిందే. డైరెక్ట్‌గా వెళ్ళిన వారు ఎంత అదృష్టవంతులు, ఎంత పుణ్యం చేసుకుంటే వెళ్తారు అని నా మనసుకు అనిపించిందండి. అనిపించిన వెంటనే ఈ వీడియోను నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చూడాలని ఇలా షేర్ చేశాను. ఎవరైనా అనుకోవచ్చు, టీవీ లైవ్‌లో చూస్తున్నాం, అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళం డైరెక్ట్‌గా వెళ్తున్నాం. ఈ వీడియోలో ఇలా పెట్టాలా అని ఎవ్వరైనా కొంతమంది అనుకోవచ్చండి. కానీ నా మనసుకు కలిగిన ఆనందం వీడియో ద్వారా మీ అందరికీ షేర్ చేయాలని నాకు అనిపించిందండి. అందుకనే పెట్టాను. చూడండి అక్కడ వాతావరణం రంగవల్లికలతో ఎటు చూసినా దేవతామూర్తుల విగ్రహాలతో ఎంత కోలాహలంగా ఉందండి. ఇంత ఇంతటి కోటి దీపోత్సవాన్ని కార్యక్రమాలను అదేవిధంగా ఎంతో గొప్పవారైన శ్రీ చాగంటి గారి, శ్రీ గరికపాటి గారి ప్రసంగాలతో మనందరికీ కూడా ఇంతటి అదృష్టాన్ని కల్పించిన ఆ చేసే పెద్దలందరికీ కూడా ఎంతో కృతజ్ఞతలండి. అక్కడ డైరెక్ట్‌గా వెళ్ళి చూసినంతలోనే ఏమనిపించిందంటే మనసుకి, నేను వెళ్ళకపోయినా అంటే నేను వెళ్ళినంతగా ఫీల్ అయ్యి నా మనసుకి ఏమనిపించిందంటే, నిజంగా కైలాసం అంటే ఇలానే ఉంటుందా? కైలాసం ఈ భూమిపైన ఉంటే ఎలా ఉంటుందో అలానే ఉంది కదా! అని నాకు ఈ వీడియో చూస్తున్నంత సేపు అనిపించిందండి. మీరైతే డైరెక్ట్‌గా వెళ్లి చూసారా? లేదా లైవ్‌లో చూసారా? నా వీడియో చూసి మీకేమనిపించింది అనేది కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా పెట్టాలండి. చూడండి, చిన్న, పెద్ద, ముసలివారు, పడుచువారు అనే భేదమేమీ లేకుండా ఎంతో ఆనందంగా ఆ కోటి దీపోత్సవాన్ని దర్శించుకోవడానికి ఎంతమందొస్తున్నారండి. నిజంగా కైలాసంలో ఉన్నట్టుగానే అనిపిస్తుందండి ఆ వీడియో చూస్తున్నంత సేపు. డైరెక్ట్‌గా చూసిన వారి ఆనందం, తృప్తి అయితే ఇక వారైతే మాటల్లో చెప్పలేరండి. ఆ శివయ్య మహిమ ఎంతటి గొప్పదంటే, ఆయన్ను మనస్ఫూర్తిగా ఏది నమ్ముకుంటే అది ఖచ్చితంగా, ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరవలసిందే. అది నేను అంత గట్టిగా ఎలా చెప్పగలనంటే, లాస్ట్ ఇయర్ ఈ కోటి దీపోత్సవానికి శ్రీ అరుణాచలేశ్వరుడిని తీసుకొచ్చిన వేళలో మా తమ్ముడు వెళ్ళి ఆయన పల్లకీ సేవ చేశారండి. ఆ పల్లకీని మోసాడు మా తమ్ముడు. ఆ పల్లకీ మోసే అదృష్టాన్ని ఆ శివయ్య మా తమ్ముడికి కల్పించాడండి. అలా మోసిన నెల 15 రోజుల్లో అరుణాచలేశ్వరానికి అరుణాచలం వెళ్ళి ఆ అరుణాచలేశ్వరుని దర్శించుకునే భాగ్యాన్ని మా తమ్ముడికి ఆ శివయ్య కల్పించాడండి. ఈ సంవత్సరం త్రుటిలో ఆ అవకాశం తప్పుకుందండి. అంటే ఆ పల్లకీని మోసే అదృష్టం కొద్దిలో తప్పుకుంది. కొంచెం లేట్‌గా వెళ్ళాడండి. అయితే ఏమైంది, దూరం నుంచి చూసి దర్శనం చేసుకుని ఎంతో ఆనందపడ్డాడండి. లాస్ట్ ఇయర్ డైరెక్ట్‌గానే అరుణాచలం వచ్చే భాగ్యాన్ని ఇచ్చావు కదా శివయ్య! ఈ సంవత్సరం పల్లకీ దొరకకపోయినా పర్వాలేదు అనే తృప్తి మా తమ్ముడికైతే ఉంది. ఆ సాక్ష్యాన్ని మేము చూడగానే మాకు ఎంతో ఆనందం అనిపించిందండి. అసలు అరుణాచలం వెళ్ళాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. ఎంత ప్లాన్ చేసుకున్నా ఒక్కొక్కసారి ట్రైన్ టికెట్స్ కూడా బుక్ అయ్యి క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి. అంతటి భాగ్యాన్ని మా తమ్ముడికి ఆ శివయ్య కల్పించాడండి. అప్పటినుంచి నాకు ఎంతో ఆనందం కలిగింది. ఒక్కో రోజు ఒక్కో దేవుడిని తీసుకొచ్చి ఇక్కడ పూజలు అవి నిర్వహిస్తూ ఉంటారు కదండీ! ఆ అరుణాచలేశ్వరుని తీసుకొచ్చినప్పుడు మా తమ్ముడు ఖచ్చితంగా ఈ కోటి దీపోత్సవ దర్శనానికి వెళ్తాడనమాట అండి. అంతటి నమ్మకము, భక్తి మా తమ్ముడికి ఆ అరుణాచలేశ్వరుడు అంటేనండి.
ఎందుకో ఈ విషయాన్ని, ఈ వీడియోను మీకు షేర్ చేయాలనిపించి మన ఛానల్లో ఈ వీడియోను షేర్ చేశానండి. ఖచ్చితంగా నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మనకొచ్చే వ్యూస్ కన్నా సబ్స్క్రైబర్స్ తక్కువగా ఉన్నారు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.